అలాగే శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి ధర్మ విజయయాత్ర గురించి మరిన్ని విశేషాలు మనకందించేందుకు మరొక విశిష్ట అతిథి కూడా మనతో పాటు ఉన్నారు. వారే ఆదిశంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, స్వామివారు చేస్తున్నటువంటి ధర్మ విజయ యాత్ర యొక్క పరమార్థం ఏంటో తెలియజేస్తారా? పేరు ముందు నువ్వు చెప్పిన దాంట్లోనే అర్థం ఉందమ్మా. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. ఇక్కడ చాలా విశేషం ఏమి అంటే, పీఠం మీద ఉన్నటువంటి వారికి ఒక నామం ఉంటుంది, పరమహంస పరివ్రాజకాచార్య. పరివ్రాజకులు అంటే ఎవరు? పరితే ఎప్పుడు సంచరిస్తూ ధర్మాన్ని అన్ని చోట్ల బోధిస్తూ ఉండడం. గంగా నది గోముఖ దగ్గర పుట్టింది. పుట్టినటువంటి గంగ ప్రవాహం చేయడం వల్ల ఏ ప్రయోజనం అయితే మానవాళికి ఉంటుందో, జగద్గురువులుగా అనుగ్రహించిన తర్వాత భారతీ తీర్థ మహాస్వామి చరణులు తీసుకొని వచ్చి, ఇగో పీఠానికి ఉత్తరాధికారి మీరే, ఉత్తర జగద్గురువులు మీరే అని నిర్ణయం చేసిన తర్వాత ఆ ప్రవాహము, గంగా ప్రవాహం ఏమేం చేస్తుందమ్మా? మనకి మలినాలన్నీ తీసేస్తుంది. గంగా ప్రవాహం మన లోపల ఉండే ఆర్తిని, దాహాన్ని ఉపశమింపజేస్తుంది. గంగా ప్రవాహం మనకు అవసరమైనటువంటి పంటలు, పొలాలు అన్ని అభివృద్ధి చెంది చక్కగా భోజన భాజనాదులు, సస్యాన్ని పెంచుతుంది. అదే గంగా నది చక్కటి ఆహ్లాదాన్ని, మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. పాపరాశిని మొత్తాన్ని భస్మం చేస్తుంది. అదే విధుశేఖర భారతీ స్వామి వారి ధర్మ విజయ యాత్ర. ఎంతో మంది ఎన్నో కష్టాలనే ఆర్తితో ఉంటారు. ఆ ఆర్తిని దూరం చేయాలి. ఎంతో మంది పాప భూయిష్ఠులై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ పాపాన్ని మొత్తాన్ని వారి నుంచి దూరం చేయాలి. ఎంతో మంది ఎటు పోవాలో దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఏది సత్యం అని అర్థం కాక. అలాంటి వాళ్ళందరికీ నాయన ఎండమావుల దగ్గర తిరగకండిరా, అక్కడ నీళ్లు మీకు ఏ విధంగానూ దొరకవు. లేదు, మీరు ఎడారుల్లో తుమ్మెదల దగ్గర ఏదో మధువుని తాగుదామనుకుంటున్నారేమో, అది కూడా దొరికే అవకాశం లేదు. నిజమైనటువంటి ఆ అమృత సరస్సు, ఆ అమృతమయమైనటువంటి వనము ఇదిగో ఇక్కడ ఉంది అని వెళ్ళలేనటువంటి జనాల్ని ఉద్ధరించడానికి జగద్గురువులు రావడం. మూలమూర్తిని సుప్రతిష్ఠితం చేస్తారు. ఆ మూలమూర్తి ఇంకా లోపల నుంచి బయటికి ఎక్కువ రాదు. కానీ ఆ మూలమూర్తే ఇంకో రూపాన్ని ధరించి చరమూర్తిగా వచ్చి జనాలందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ చక్కటి ఉత్సవాల్లో వచ్చేటటువంటి మూర్తిగా మూలమూర్తి అయి జగద్గురు స్వరూపమై దక్షిణామూర్తికి మా విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి అభేదం. అలాంటి దక్షిణామూర్తి స్వరూపమైన ఆ స్వామి అందరినీ ఉద్ధరించడం నిమిత్తమై ఆనందంగా బయటికి వచ్చేటటువంటి ప్రయాణమే ఈ ధర్మ విజయ యాత్ర. ఆనాడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన సత్యము ఏదైతే తెలుసుకున్నారో ఆ సత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి అని పరమేశ్వరుడిగా కైలాసంలో ఉండకుండా అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి యుక్తకేశుడై ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశ్రమ స్వీకారం తీసుకొని ఆయన ఏవేవైతే మనకి ప్రస్థానత్రయ భాష్యాలు ఉన్నాయో అనేక స్తోత్రాలని, అనేక క్షేత్రాల్ని ఉద్ధరిస్తూ తిరిగినటువంటి ఆ యాత్ర ఎలాంటిదో విధుశేఖర భారతి మహాస్వామి చరణుల యొక్క ఈ ధర్మ విజయ యాత్ర కూడా అలాంటిదే. బారులు తీరుతారు. ఆ స్వామి ఎక్కడ కనిపిస్తారు, ఎప్పుడు వస్తారు? ఆయన ఆశ్చర్యం. అసలు ఆ విజయ యాత్రలో ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా అమ్మా? 10 గంటలకి బెంగళూరులో ఆయన పీఠం మీద కూర్చున్నారు. 20-25 మంది జనం వచ్చారు. ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారమ్మా, మధ్యలో కొంచెం లఘుశంకకనో కొంచెం భోజనం చేయాలనో ఇంకో పననో లేచి వెళ్తారు. 10:30కి కూర్చున్నటువంటి జగద్గురువులు సాయంత్రం 5 గంటల దాకా ఏకపీఠం మీద ఆసీనమై ఉండి మనకేం సందేశం ఇస్తున్నారు? ఇతరుల పట్ల కరుణ, ఇతరుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల జాలి, ఇతరుల పట్ల దయ, ఇతరుల పట్ల ఆదరణ అనేటటువంటిది ఎలా ఉండాలి నేర్చుకోండి. నేను ఈ ఉపాధితో నాకు కావాల్సిందేం లేదు, ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఎందుకు అనుగ్రహిస్తున్నా, ఈ సందేశం నేర్చుకోండి.
అని వేలల్లో లక్షల్లో వచ్చేటటువంటి భక్తులని ఆయన వాళ్ళందరూ ఎందుకు ఆర్తిగా మొన్న నాయకంపల్లిలో అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల మేము ఆరంభం చేయటం అయింది. ఈ నాయకంపల్లిలో మేము ఆరంభం చేసిన ప్రవచన మంటపం గోశాలకి చుట్టుపక్కల 20 ఏళ్ల నుంచి ఎక్కువ ప్రచారం కూడా చేయలేదు. వచ్చి 10,000 మంది పైన అలా నిల్చున్నారు. అక్కడ ఎవరు పిలిచారు వాళ్ళని, ఎవరు వాళ్ళకి సందేశం ఇచ్చారు అంటే, తపస్సు బెల్లము వస్తే ఈగలు ఎలా వస్తాయో తపస్సు ఎప్పుడు ఒక దగ్గరే ఉండకూడదు, అది సంచరిస్తూ ఉండాలి. ఆ సంచరిస్తూ ఉండేటటువంటి తపస్సుకి అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఆత్మతృప్తిని పొందుతారు. ఎందుకు అంటే విద్యా వినయ సంపన్నం. మా స్వామివారి దగ్గర, విధుశేఖర భారతీ స్వామివారి దగ్గర ఉన్న సంపత్తి ఏమిటి? విద్య. విద్య అంటే మామూలు విద్య, ఆత్మ విద్య ఉంది వారి దగ్గర. ఆ ఆత్మ విద్యతో పాటు వినయము. వినయము అనేది ఎప్పుడు వాడతామమ్మా? ఆచరణకి యోగ్యమైనప్పుడు వినయము అనేటటువంటి శబ్దాన్ని వాడతాం. ఒక్క ఆత్మ విద్య ఉండడమే కాదు, అది ఆచరణలో కూడా ఉన్నటువంటి మహానుభావులు. అంటే ముందర వచ్చినటువంటి మనిషి యందు ద్వేషము గాని ప్రీతి గాని ఇత్యాదులన్నీ తీసి ఒకటైనటువంటి బ్రహ్మవస్తువుగా దర్శించగలిగే ఆచరణ ఉన్నటువంటి సంపత్తి ఉన్నటువంటి మహానుభావులు. విద్యా వినయ సంపన్నం. ఆ కాస్తేనా అంటే ఆయన ముందు అనేకమైనటువంటి పటాటోపాలు, ఆడంబరాలు, పెద్ద పెద్ద వాళ్ళు, రకరకాల వాళ్ళు, అధికారము అన్ని ఆయన ముందరకు వచ్చి నిల్చుంటాయి. వీతరాగం, దేన్ని అంటుకోకుండా ఉంటారు. ఇవన్నీ సందేశమే మనకి, ఇవన్నీ ధర్మాలు. ఇన్ని ఉన్నా నువ్వు అంటుకోకుండా ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసమే ఈ విజయ యాత్ర. వీతరాగం, రాగము లేదు ఆయనకి దేని పట్ల. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే రాగము లేదు. వీతరాగం, వివేకినం. ఒక్క వీతరాగం ఉంటే సరిపోలేదు, వివేకం ఉండాలి. ఎంత వివేకమయ్యా స్వామివారికి అంటే, ఎప్పుడు ఎలాంటి శాస్త్ర పండితులు వచ్చినా, వేద పండితులు వచ్చినా, సామాన్యులు వచ్చినా, ఎవడికి ఏం కావాలి, ఎవడికి ఎంత ఇవ్వాలి, తాను తానై ఉంటూ ఎదుట వచ్చిన ఆర్తితో ఉన్నవాడికి అందించడం ఏదైతే ఉందో అది విజయయాత్ర లక్ష్యం. సూర్యనారాయణమూర్తి తానుగానే ఉంటూ తన కిరణాల ద్వారా మనందరినీ బ్రోయడం ఎలాంటిదో, విధుశేఖర భారతీ స్వామివారు విజయయాత్ర కూడా అలాంటిదే. కాబట్టి అలాంటి వీతరాగం, వివేకినం. ఇంతతోటి సరిపోలేదు, వందే వేదాంత తత్వజ్ఞం. ఆ తత్వం అనేటటువంటిది నేను నువ్వు ఒకటే అనే ఆ భేద స్థితి ఏదైతే ఉందో, ఆ వేదాంత మూలమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆ పదవాక్యానికి పూర్ణమైనటువంటి ఒక రూపము, చిత్రపటం మనం గనక గీసుకుంటే అది విధుశేఖర భారతీ స్వామివారు. దాన్ని మనం అనుభవించడం తప్ప దర్శించలేం. దర్శించాలనే కోరిక ఎవరికైనా ఉంటే వాళ్ళు శృంగేరికి వెళ్ళలేకపోతే ఆ విధుశేఖర భారతీ స్వామివారి సంచారంలో చూడటమే ఆ అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇత్యాది మహావాక్యాల యొక్క సాక్షాత్ రూపము. అది ఎక్కడా చూడలేం. అందుకని ఆ స్వామివారిని దర్శించుకొని ఈ విజయ యాత్రలో ప్రధానమైన ధర్మం. ఇక రెండో పెద్ద మాట, ఆయన చెన్నైలో ఒక 300 మంది వేద పండితులమ్మ, అంతమందిని అనుగ్రహించారు. తిరుమలలో 150 మంది, ఓ 200 మంది చిల్లర, అదే విధంగా 100 మంది. అదే విధంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వచ్చారు, అక్కడ ఒక 150 మందితో. అదే విధంగా రాజమండ్రికి వచ్చారు, ఒక 200 మంది వేద పండితులతో, శాస్త్ర పండితులతో, కవులతో, నిత్యము సాహితీవేత్తలతో. ఈ ధర్మానికి ఏ ఏ వేళ్ళు బలంగా ఉండాలో వారి సంచారం వారొక్కరికే కాదు, ఇంతమంది పండితులందరూ కూడా ఒక్కసారి శ్వాస పీల్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి బలమిచ్చేటటువంటి యాత్ర ఈ విజయ యాత్ర అవుతుంది. అందరూ ఎదురు చూసేటటువంటి యాత్ర. ఆ యాత్ర ఆంధ్రాలో అయింది, తెలంగాణలో ఎప్పుడవుతుందా అని మేమందరం అలా 2 కళ్ళు పెద్దవి చేసుకొని జగద్గురువుల యొక్క ఆ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనమందరం కూడా. కాబట్టి అది ఆ ధర్మ విజయ యాత్ర యొక్క మహాత్మ్యము. అందరినీ బ్రోవడం కోసం అపారమైనటువంటి దయతో ఎక్కడో మూలముగా శిలారూపంగా ఉన్న స్వామి ద్రవరూపంగా మారి మనందరి మధ్యలోకి రావడమే విజయ యాత్ర. గురుగారు, ఇంతకు ముందే స్వామివారు చేస్తున్నటువంటి ధర్మ విజయ యాత్ర పరమార్థాన్ని గురించి తెలియజేశారు. మన సనాతన ధర్మానికి ఈ ధర్మ విజయ యాత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మము
విజయ ధర్మయాత్ర ఈ రెండు వేరే వేరే విషయాలు కాదమ్మా. శివుడి యంది శక్తిని శివ ఆలవాలం చేసుకోబడినటువంటి శివుడు, ఈ రెండు ఎలా అభేదమో సనాతన ధర్మము ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి స్వరూపమైన విధుశేఖర భారతీ స్వామివారి యాత్ర ఈ రెండు వేరు కాదు. సనాతన ధర్మానికి ఏ విధంగా ఉపయుక్తము అనేది ప్రశ్న అయితే, అసలు సనాతన ధర్మం అంతా కూడా ఒక్కసారి ఇట్లా పునికి పుచ్చుకొని బయటికి లేచేటటువంటి యాత్ర ఈ యాత్ర. స్వామివారు చంద్రమౌళీశ్వర లింగాన్ని తీసుకొచ్చారు. ఆ చంద్రమౌళీశ్వర లింగానికి ప్రత్యేకంగా అర్చన చేశారు. అలాంటి ఘట్టం చూడాలి అంటే మనం శృంగేరికి వెళ్ళాలి, ఎంతో భాగ్యం ఉండాలి. జగద్గురువులు కార్తీక మాసములో ఆ శివలింగానికి మన తెలుగునాట అర్చన చేయడము అనేది తెలుగు వాళ్ళందరం చేసుకున్నటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం. అందులో యాత్రలో మొట్టమొదట తిరుమల వచ్చారు. వెంకన్న సన్నిధిలో వెంకన్న యొక్క దర్శనం చేసుకున్నారు. చేసుకొని అక్కడ వేద విద్యార్థులందరూ ఎలా చదువుతున్నారు, పాఠశాలలో విద్యార్థులు ఎలా ఉన్నారు, వీళ్ళ వసతులు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఇంకా స్ఫూర్తిని ఏ విధంగా ఇవ్వాలి, ఈ ధర్మానికి ఇంత బలం ఉంది, ఈ ధర్మం ఇంత గొప్పది అని. ఒకప్పుడు బ్రాహ్మణులై పుట్టినటువంటి అందరూ వేదం చదివేవాళ్ళు. ఇవాళ రోజున 0.1% నుంచి 0.5%, 0.1% వేదం చదువుతున్నారు. అంటే ప్రతి 10,000 కుటుంబాలలో ఒక్కళ్ళు ఎవరైనా వేదాన్ని చదువుకోవడానికి వెళ్తున్నారేమో అని అనుమానించవచ్చు. ఆ స్థితిలో ఉంది. మరి అంత తక్కువగా ఉన్నటువంటి దీంట్లో ఈ విద్యార్థులకి దాని మీద శ్రద్ధ కలిగించాలి, దాని మీద వాళ్ళకి భక్తి పెరిగేట్టుగా చెయ్యాలి. అందుకోసం విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వేద పాఠశాలలకు వెళ్ళటం. వేదం అభివృద్ధి చెందితే సనాతన ధర్మం అభివృద్ధి అయినట్టా కాదు అయినట్టు. కాబట్టి వేద పరిరక్షణ, అదే విధంగా ఆత్మస్వరూపులమైనటువంటి మేము కూడా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. సర్వసంగ పరిత్యాగులం. ఈ మధ్య కొద్దిగా వేదాంత జ్ఞానం వచ్చేటప్పటికి గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు అనేటటువంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. సర్వసంగ పరిత్యాగులై సమస్త విధమైనటువంటి విజ్ఞాన భాండాగారాన్ని ధరించినటువంటి వారే క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. అంటే అందరికీ నాయనా క్షేత్రానికి వెళ్ళటం చాలా ప్రధానము, క్షేత్రాలని అభివృద్ధి చేయటం చాలా ప్రధానము. అక్కడ ఉండేటటువంటి చక్రాలకి అన్నిటికీ పరమాత్మ చెప్తాడు, గుళ్ళోకి మహాత్ములు వస్తూ ఉంటేనే ఆ గుడి యొక్క శక్తి పెరుగుతుంది అని. అదేవిధంగా మనమందరం వెళ్ళి ఆ స్వామివారిని వేడుకుంటూ ఉంటే ఒక్క మహాత్ముడు నా దగ్గరికి రాకపోతాడా, గంగానది అనుకుంటుంది ఒక్క మహాత్ముడు నాలోకి వచ్చి స్నానం చేయకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది గంగమ్మ, అని ఎదురు చూస్తూ ఉంటాయి క్షేత్రాలు. కాబట్టి అలాంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులు అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన వచ్చిన తర్వాత మనమందరం వెళ్తే వెంటనే అనుగ్రహిస్తాడు స్వామి. ఆయనతో పాటు వెళ్ళినా ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు, పార్వతీ అమ్మవారు ఎప్పుడు ఏ కోరిక కోరినా ఇవ్వగలదు. కానీ వినాయకుడు కనిపించిన వెంటనే పక్కనున్న వాళ్ళు ఆయన మురిసిపోతుంటే ఏదడిగితే అది ఎలా ఇస్తుందో, ఆ గోవిందుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఒక అద్భుతమైన యతి లోపలికి వచ్చిన తర్వాత పరమానంద భరితుడై వచ్చినటువంటి భక్తులందరికీ ఇస్తారు. కాబట్టి ఆ పరమానందాన్ని దేవతలకు కూడా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి మహాత్ములు రావాలి అని. ఆ విధంగా గోవిందుడు ఎలా అయితే ప్రహ్లాదుణ్ణి చూస్తే నారసింహుడికి ఆనందం కలిగిందో, అలా ఈ యతుల్ని చూస్తే ఆనందం కలిగి ఎంతసేపు ఉన్నా మన పాపం, మన కష్టం, మన బాధలు చెప్పుకుంటాం తప్ప ఒక బ్రహ్మజ్ఞాని వస్తే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందమ్మా. అలాంటి బ్రహ్మజ్ఞాని కోసం దేవుడు ఎదురు చూస్తాడు. దానికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే మన హాతీరామ్జీ తెలుసు కదమ్మా, ఆయన ఎక్కడో బయట కూర్చొని ఉంటే ఈ గుళ్ళో కూర్చున్న ఆయన అబ్బా ఒక్క బ్రహ్మజ్ఞాని భక్తుడు దొరికాడురా అని గుడి వదిలిపెట్టి సాయంత్రం వెళ్ళి ఆయనతోటి పాచికలు ఆడుకుంటూ కూర్చుండేవాడు, పరాచికాలు ఆడుకుంటూ కూర్చుండేవాడు. ఏమిటి దీని అర్థం అంటే స్వామి కూడా మహాత్ముల యొక్క రాక కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ స్వామి దగ్గరికి
వీరు వెళ్ళేటప్పటికి అనుగ్రహిస్తారు. తద్వారా పరోక్షంగా కూడా తర్వాత వెళ్ళి అనేక వరాలు పొందే మనమందరము ధన్యులమవుతున్నాం. అక్కడికి అయిపోయిందా? అక్కడి నుంచి స్వామివారు తిరుపతికి వచ్చారు కింద. మరి కొండ మీదకి అందరు ఎక్కలేరుగా, కొండ కింద కూడా చాలా మంది దేవతామూర్తులు అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా. ఆ చోట్లని కూడా దర్శించి అక్కడ కూడా వాడి సంచారం చేసి అక్కడ ఉండేటటువంటి భక్తులు వేల సంఖ్యలో భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని స్వాముల వారు వచ్చారా అని ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు. తిరుమల వెంకన్నకి ఎలా పైన జనం అలా బారులు తీరి ఉంటారో ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఎతొచ్చినప్పుడు కూడా ఎదురు చూస్తారు. కాబట్టి వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చొక్కాలు ఇప్పేస్తారు, చక్కగా పక్కన పెట్టేస్తారు. స్వామివారి దగ్గరికి అలా భక్తితోటి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, పిల్లల్ని ఆశీర్వదించండి అంటారు. ఇవన్నీ సనాతన ధర్మాన్ని యొక్క అనుయాయులకి ఎంత బలమమ్మా. అవును గురుగారు. ఆ బలమంతా అక్కడ లభిస్తుంది. అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో స్వామివారు రావడం అంటేనే వృష్టి అమ్మ, గుర్తుంచుకో. శృంగేరి నుంచి జగద్గురువులు వచ్చారు అంటే వృష్టి కురియాల్సిందే. అలా ఆ విధంగా అద్భుతమైనటువంటి వృష్టి కురిసిందమ్మా. ఎంత పెద్ద వాన! నెల్లూరు, తిరుపతి స్వామివారు వానలోనే, బయట ఏర్పాట్లన్నీ ఉంటే చిన్న గదిలో కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఆర్తితోటి. కార్తీకంలో వానలు పడవు సాధారణంగా. మనకి కర్ణుడి చావుతో భారతం సరి, కార్తీక చవితితో వానలు సరి అని పేరు. కానీ జగద్గురువులు వస్తే సిద్ధాంతాలు, సామెతలు కూడా మారిపోతాయమ్మా. అద్భుతమైనటువంటి వృష్టి వర్షం కురిసింది అక్కడ. ఆ కురిసి నెల్లూరులో సభని పూర్తి చేసుకొని స్వామివారు విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుని మనకు అందించినటువంటి గడ్డ ఆ నరసరావుపేటలో ఉండేటటువంటి శంకర మఠానికి వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలని నిర్వర్తించి అక్కడి నుంచి స్వామివారు గుంటూరుకు వచ్చి, ఎక్కడ ఆశ్చర్యమైన విషయం చెప్తానమ్మా, ఇవన్నీ గుళ్ళు అన్ని ఉద్ధరించడం సనాతన ధర్మమే కదా. తెల్లవారుజామున 3:30కి లేచి వ్యవహారంతో కనిపించే స్వామివారు రాత్రి 1 గంట దాకా భక్తులతో మాట్లాడుతూనే ఉంటారు. మరి ఎప్పుడు పడుకుంటారో వారి ఆహార నియమాలు. ఇప్పుడు రాత్రి ఓ సమయం దాటితే ఆహారం తీసుకోకూడదు. చంద్రమౌళీశ్వర పూజ అయిపోయి అంతా అయిపోయేటప్పటికే 12:30-1 గంట అవుతుంది. అంటే రాత్రి ఏమీ తీసుకోరు. మధ్యాహ్నము భిక్ష ఏం చేస్తారో కూడా అసలు ఎవరికి తెలియదు. నిద్ర ఎప్పుడు పోతారు? స్వామివారు అయ్యా నిద్రపోతున్నారు తృప్తిగా అన్నటువంటి మాట మనం వినం. ఆ నిద్ర లేని స్థితి ఏమిటో, ఆ ఆహారం లేకపోవడం ఏమిటో, ఇవేవి లేకపోయినా బలంగా అలా తిరుగుతూ ఉండడం ఏమిటో. విజయయాత్రలో సామాన్యులు ప్యాంటు చొక్కాలు వేసుకొని తిరిగే వాళ్ళకు కూడా స్వామివారి యొక్క ఈ అద్భుత లీలని ప్రతి వాళ్ళు గ్రహించారు. క్యాంపులో దగ్గర నుంచి నేను, మా ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు, మేము వెళ్తే రాత్రి 1 గంట దాకా స్వామివారు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున 3:30కి అనుష్ఠానంలో ఉన్నారు. ఎప్పుడు 1 గంట దాకా మాతో మాట్లాడారు, పడుకోలా. అప్పుడు మేము ఇంటికి బయలుదేరాం. ఆ తర్వాత మళ్ళీ వారి తపస్సు. ఈ అనన్య సామాన్యమైనటువంటి అట్లాంటి యతి మనకి రావటం మన జన్మాంతర సుకృతం అమ్మ. సనాతన ధర్మం వారిని చూసినంత మాత్రానే మన లోపల నుంచి వృద్ధి చెందుతుంది. ఆ చూపు, ఒక్క చూపు, వారి కంటి చూపు పడితే చాలు. లేదు మన కంటితో వారిని ఒక్కసారి చూసినా చాలు. ఈ రెండిట్లో ఏం జరిగినా సనాతన ధర్మ అభివృద్ధి. సనాతనం అంటే ఆ వేద భాగమైనటువంటి ఆ ధర్మము, ఆ ఆత్మతత్వము చూసిన ప్రతివాడి హృదయంలో ఒక్కసారి పులకరించి రంజిల్లి బయటికి వస్తుంది. అక్కడి నుంచి గుంటూరు నుంచి మళ్ళీ గుదిమెల్లంకకు వెళ్ళి రాజమండ్రి, అక్కడి నుంచి నాయకంపల్లి, అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి, దాన్ని ఇచ్చేసుకొని అద్భుతంగా మన TV5 హిందూ ధర్మం నిర్వహించినటువంటి ఆ దీపోత్సవానికి విచ్చేసి, కళ్యాణానికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ అనుగ్రహించి TV5లో మన బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుమలలో ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన చూసినటువంటి యతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల వారే. కాబట్టే ఒక్క కాంట్రవర్సీ కూడా నాయుడు గారి మీద అక్కడ ఉండేటువంటి గుడి విషయంలో రాదు. ఎందుకంటే ఎవరిని దర్శించాలో జగద్గురువులతో పాటు వారిని గోవిందుడితో పాటు వారిని దర్శించారు జగద్గురువుల్ని. కాబట్టి
మచ్చ లేకుండా ఆయన ధర్మాన్ని వెళ్ళేటటువంటి స్థితి రావడానికి మొట్టమొదటి ఆశీస్సులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి పొందారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇదే కదా. ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి జగద్గురువులను చూడంగానే ఇంకా చెయ్యాలి అనే కోరిక పెరుగుతుందిగా. అదంతా సనాతన ధర్మ అభివృద్ధిలో భాగమే. ఇందులో వేద పండితులు అందరూ కూడా అనుగ్రహించబడతారు. గురుగారు ఇంతకు ముందే గురుగారు తెలియజేశారు, స్వామివారు ఈ విజయ యాత్రలో భాగంగా ఎన్నో మహాకుంభాభిషేకాలు జరిపించారు, ఆలయ ప్రతిష్టాపనలు జరిపించారు అని. ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి గురుగారు? మా తమిళనాడులో, అదేవిధంగా మన నరసరావుపేటలో, గుదిమెళ్ళంకలో. విశేషం ఏమంటే గుదిమెళ్ళంకలో శారదా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేశారు. చాలా వైభవంగా ఆ ప్రతిష్టా కార్యక్రమము చాలా అద్భుతంగా సాగింది. అసలు 2 కళ్ళు సరిపోలేదు గుదిమెళ్ళంకలో జగద్గురువులు ఆ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి సమయంలో. ఇక కుంభాభిషేకాలు స్వామివారు దాదాపు ఏ క్షేత్రానికి వెళ్ళినా 12 ఏళ్ళు అయితే కుంభాభిషేకాలు పెట్టుకొని తీరుతారు. ఇంకొక విశేషము, ఈ సంవత్సరం అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారు సన్యాసాశ్రమం తీసుకొని 50 సంవత్సరాలు. అందుకని సువర్ణ భారతి అనే పేరు మీద చాలా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరానికి సువర్ణ భారతి అని నామకరణం చేశారు. కాబట్టి సువర్ణ భారతి సంవత్సరం చాలా విశేషంగా మనకి అనేక ప్రాంతాల్లో, ఇటు తమిళనాడులో, ఢిల్లీలో, బాంబేలో, కేరళలో, కర్ణాటకలో, హైదరాబాద్లో, విజయవాడలో, మొత్తం 5 రాష్ట్రాలు, దేశమంతా కూడా, విదేశాలలో కూడా స్వామివారి యొక్క సన్యాస స్వీకారోత్సవాన్ని ఉత్సవంగా చేసుకున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో పెదనాయకంపల్లి అనేటటువంటి పి నాయకంపల్లి అని కొడితే వస్తుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల, ఆ గోశాలని, గోవుల్ని ఆదరించారు. ఏమిటి గోశాల ఎందుకు ప్రధానం, ఎందుకు వచ్చారు? గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహి. ఈ 7 స్తంభాలు ఉన్నాయట భూమిని మోసేవి. ఈ 7 ఉన్నంత దాకా ఈ భూమికి బెంగలేదయ్యా అని చెప్పారు. అందులో మొట్టమొదటిది గోవు. ఎందుకు? అది జడమైనటువంటి ఎండుగడ్డిని తిని చైతన్యమయమైన పేడ ఇచ్చి ఆ పేడ వల్ల కొత్త కొత్త చెట్లు పెరిగేటటువంటి వనరులు ఇస్తుంది, జడాన్ని చైతన్యం చేస్తుంది. జగద్గురువులు చేసే పని ఏమిటి? జడమైనటువంటి మనందరినీ కూడా చైతన్యమయంగా మార్చేస్తారు. కాబట్టి ఆ గోశాల అనేటటువంటి దాన్ని ఆరంభం చేశారు. స్వామివారికి ఆవులంటే ప్రాణం. అసలు వారు సంచారం చేసి వెళ్తున్నప్పుడు మా దగ్గరకు వస్తున్నారు, మొత్తం జనం నిండి ఉన్నారు. ఒక్క చిన్న ఆవుని ఇలా పట్టుకొని ఉన్నారు. ఎవరో పట్టుకుంటే జరగండి అని ఆపి కారులో అద్దము దింపి ఆ ఆవుని పిలిచి పక్కనే ఉన్నటువంటి పదార్థం ఒకటి తినిపించి దాన్ని రుద్ది ఆనందంగా చూసి అప్పుడు కానీ ముందర కదలనివ్వాల కాన్వాయిని. అంత ప్రీతి ఆవులంటే అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి. అలా ఆవుని ప్రేమగా తీసుకొని గోశాలను ఆరంభం చేశారు. తర్వాత నిత్యము అన్నదానం జరగాలి అనే ఉద్దేశ్యంతో ధర్మాన్ని ప్రచారం చేయాలి. మనకి ఏ విధంగా బలం కావాలి? శరీరానికి బలం కావాలి, మనస్సుకి బలం కావాలి, అదేవిధంగా ఈ వాక్కుకి బలం చేకూరాలి. వాక్కు కోసం స్వామివారు ఎక్కడెక్కడికి వెళ్ళినా ఈ ప్రతిష్టలలో ఒక మంత్రాన్ని బోధించేవారు, వాక్కుకి బలాన్ని ఇచ్చేవారు. ఓం నమః శంకరాయ అనండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇలా మంత్రాలను ఇస్తూ చక్కగా అందరినీ ఉద్ధరిస్తూ ఆ కుంభాభిషేక మహోత్సవాల్లో ఈ ఓపెనింగ్ ఏది? గోశాల. గోశాల దేనికోసం అమ్మా? ఆధ్యాత్మికమైనటువంటి చిహ్నం. అది ఆత్మ విద్యకి చిహ్నం. బ్రహ్మజ్ఞానికి ఏం దానం ఇవ్వాలయ్యా అంటే గోవుల్ని ఇవ్వండి అయ్యా అని చెప్పారు. కృష్ణ పరమాత్మ భూమి మీదకి వస్తే గోక్షీరాన్ని, గోవుల్ని, గోవులతో పాటే గడిపారు. గోవిందుణ్ణి దర్శించారు, గోశాలని ఆరంభం చేశారు. అదేవిధంగా పాకశాల, నిత్యము భోజనము
అక్కడ పెట్టి శరీర పుష్టి సౌష్ఠవం కూడా ఉండాలి అనే ఉద్దేశ్యంతో భోజనశాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రవచన మంటపాన్ని, ఎప్పుడు ధర్మము అనేటటువంటి దాని ప్రవచనం జరుగుతూ ఉండాలి, జనాలందరూ భజనలు చేస్తూ ఉండాలి అని ఒక అద్భుతమైనటువంటి ప్రవచన మండపాన్ని అనుగ్రహించి ఆ మండపము కూడా సంసిద్ధం చేశారు. ఇలా అనేకమైనటువంటి క్షేత్రాలలో అనేక యంత్రాలని పునరుద్ధరణ చేస్తూ, కుంభాభిషేకాలని చేస్తూ, విగ్రహ ప్రతిష్టల్ని చేస్తూ, వేద పండితుల యొక్క వేదోచ్చరణల్ని చక్కగా అన్ని చోట్ల వ్యాప్తి చెందేట్టు చేస్తూ, ఒక పక్క సాహిత్యానికి సంబంధించినటువంటి కవుల్ని తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి మన అవధానాల్ని, అవధానాల్ని ఏర్పాటు చేసి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, వారొక్కరికి కష్టం తప్ప మిగతా అందరూ ఆనందపడ్డారు. కానీ వారికి అది కష్టమని వారికి తెలియట్లేదు. ఆ బ్రహ్మీభూత స్థితిలో వారు ఉన్నారు. అది గొప్ప విషయం. వారు చందనపు చెక్కలాగా మొత్తం అన్ని వైపులా ఆ చందనాన్ని ప్రసరింపజేస్తూ ఈ కుంభాభిషేకాలు, ప్రతిష్టా మహోత్సవాల కార్యక్రమాలని చేస్తూ అందరినీ చక్కగా మైమరిచిపోయే విధంగా అనుగ్రహించారు. ఇవాళ శారదా అమ్మవారిని జగద్గురువులు ఆరంభం చేశారు. వారు శృంగేరిలో ఉన్నారు. కానీ ఎంతమంది భక్తులు వెళ్ళి అక్కడ శారదా అమ్మవారికి దండం పెట్టుకొని తరిస్తారమ్మా. అందుకని కుంభాభిషేకాలు, ప్రతిష్టా మహోత్సవాలు వారు వచ్చినప్పుడల్లా వారు వచ్చి వెళ్ళటం కాదు, ఆ ధర్మాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి అనేక మంది అక్కడికి వెళ్ళి దాని ద్వారా ఆ ఉపయోగాన్ని పొందేటట్టుగా చేయటమే ఈ ప్రతిష్టలలో ప్రధానమైనటువంటి లక్ష్యం.